22 లక్షల మంది స్టూడెంట్స్, లీక్ అయిన ఒక్క పేపర్. దానివల్ల మొదలైన ఆందోళన ఇండియాలో ఈ మధ్యకాలంలో అతిపెద్ద యూత్ మూవ్మెంట్గా మారిపోయింది. ఒక బొద్దింక పేరు మీద పెట్టిన పార్టీ ఈ ప్రొటెస్ట్ని లీడ్ చేస్తుంది. 60 ఏళ్ల వయసున్న లడక్ యాక్టివిస్ట్ దీనికోసం 20 రోజులు అన్నం మానేశాడు. ఇప్పుడు ఇండియాలో ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజిగ్నేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. ఫైనల్గా అదైతే జరిగింది. ఈ నీట్ పేపర్ లీక్ అవడం వల్ల ఈ ఆందోళన మొదలైంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే ఇది ఇంకా కొనసాగుతుంది. అసలు ఈ నీట్ పేపర్ లీక్ ఎలా జరిగిందో చూద్దాం. ఈ సంవత్సరం మే 3 తారీఖున 22 లక్షల పైగా స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారు. బేసిక్గా ఎగ్జామ్ మెడికల్ డెంటల్ కాలేజ్లో ఫ్రీ సీట్ రావడానికి రాసే ఎగ్జామ్ ఇది. ఎగ్జామ్స్ అయిన వెంటనే స్టూడెంట్స్ అందరూ ఒక విషయం గమనించారు. పేపర్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ ఎగ్జామ్స్ ముందే సర్క్యులేట్ అయిన ఒక గెస్ట్ పేపర్తో మ్యాచ్ అవుతున్నాయి. ఇన్వెస్టిగేటర్ చెక్ చేస్తే లీక్ అయిన పేపర్కి ఒరిజినల్ పేపర్స్కి ఆల్మోస్ట్ కొంచెం మ్యాచ్ అయ్యాయి. మే 12న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎగ్జామ్ను పూర్తిగా క్యాన్సిల్ చేసి కేసును సిబిఐకి అప్పగించింది. టైట్ సెక్యూరిటీతో ఈ ఎగ్జామ్ కూడా అనౌన్స్ చేశారు. 2024లో కూడా ఇలాగే జరిగింది, కానీ ఈసారి ఇంతటితో ఆగలేదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్లో లాతూర్లో ఒక టీచర్ ఫోన్ నుండి లీక్ అయిన క్వశ్చన్ పేపర్ దొరికాయని, అవి రియల్ పేపర్తో మ్యాచ్ అయ్యాయని రిపోర్ట్స్ వచ్చాయి. దీంతో రాజస్థాన్, హర్యానా లాంటి చాలా స్టేట్స్ నుండి పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్న వార్తలు వచ్చాయి. దీంతో పబ్లిక్ యాంగర్ ఎగ్జామ్ ప్రాబ్లం నుండి సిస్టమ్ ఫెయిల్యూర్గా మారిపోయింది. అసలు కాక్రోచ్ జనతా పార్టీ ఎలా మొదలైంది? మే మధ్యలో ఒక గవర్నమెంట్ అడ్వైజర్ ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్ని, యాక్టివిస్టులని కించపరుస్తూ వాళ్ళని ఒక చిన్న పురుగుతో పోలీసుతో కామెంట్ చేశాడు. ఆ ఇన్సల్ట్ని తట్టుకోలేక అబ్జిబ్ దిప్కే అనే డిజిటల్ స్ట్రాటజిస్ట్ దాన్ని ఒక మూమెంట్గా మార్చేశాడు. మే 16న కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ అనే సెటరికల్ మేమ్ బేస్డ్ యూత్ పార్టీని స్టార్ట్ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ అంటే ఎలక్షన్లో పోటీ చేసే పార్టీ కాదు, ఇది ఒక ప్రొటెస్ట్ బ్రాండ్. ఇది వైరల్ అయ్యి ఏఐఎస్ఏ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ లాంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్తో కలిసిపోయింది. జూన్ 6వ తారీఖున సిజేపీ ఇంకా స్టూడెంట్ ఆర్గనైజేషన్ కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్లో ఆందోళన మొదలుపెట్టారు. వాళ్ళ ముఖ్య డిమాండ్ ఏంటంటే యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్, అలాగే నీట్, సిబిఎస్ఈ ఆన్ స్క్రీన్ మార్కింగ్ ఇష్యూస్ మీద అకౌంటబిలిటీ. సోనం వాంగ్చుక్ చేసిన దీక్ష. సోనం వాంగ్చుక్ ఈయన చాలా ఏళ్లుగా ఎడ్యుకేషన్ రిఫార్మర్గా, యాక్టివిటీస్గా పనిచేశారు. ముందు లడక్ స్టేట్ హుడ్ కోసం దీక్షలు చేశారు. జూన్ 28 వాంగ్చుక్ జంతర్ మంతర్ నీట్ ప్రొటెస్ట్లో జాయిన్ అయ్యి నిరాహార దీక్ష మొదలుపెట్టారు. దీంతో ఈ మూమెంట్కి నేషనల్, ఇంటర్నేషనల్ అటెన్షన్ వచ్చింది. ఈ దీక్ష 20 రోజులు కంటిన్యూ అయింది. ఆయన హెల్త్ పాడవడంతో ఒక దశలో పోలీసులు ఆయన్ని బలవంతంగా హాస్పిటల్కి తీసుకెళ్లారు. జూలై 20న వేల మంది ప్రొటెస్టర్స్ పార్లమెంట్ వరకు మార్చ్ చేయబోతే పోలీసులతో గొడవ జరిగింది. లాఠీ చార్జ్లో ఇద్దరు వైపు గాయాలయ్యాయని రిపోర్ట్స్ వచ్చాయి. జూలై 24 వాంగ్చుక్ తన దీక్షని విరమించారు. ఇద్దరు కేంద్ర మంత్రుల సమక్షంలో చాలాసేపు నెగోషియేషన్స్ తర్వాత దేశంలో వైలెన్స్ జరగకుండా చూడాలనుకున్నారు. కానీ ప్రొటెస్టర్స్ చెప్తున్న మెయిన్ పాయింట్ ఇదే. దీక్ష అయితే ఆగింది, కానీ ప్రొటెస్ట్ అయితే ఆగలేదు. సిజేపీ ఫౌండర్ అబ్జిబ్ దిప్కే వాంగ్చుక్ సార్ చేసిన సాక్రిఫైస్ని వేస్ట్ చేయమని చెప్తూ మినిస్టర్ ప్రధాని రిజైన్ చేసేంత వరకు ఈ మూవ్మెంట్ కంటిన్యూ అవుతుందని అన్నారు. అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ ప్రొటెస్టర్స్ యొక్క ముఖ్య డిమాండ్ని అంగీకరించలేదు. ఈ స్టోరీ ఇప్పటికే ఓపెన్గానే ఉంది. ఇది ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఇష్యూ మాత్రమే కాదు. ఆర్గనైజర్ చెప్తుంది ఏంటంటే ఈ మూవ్మెంట్ ఈ లోతైన సమస్యలతో కనెక్ట్ అయ్యింది. కోచింగ్ ఇండస్ట్రీ, ఇండియన్ ఎడ్యుకేషన్ మీద పట్టు, వందల కోట్ల రూపాయలు ఎకో సిస్టమ్, ఇన్స్టిట్యూషన్ ఫెయిల్యూర్ నుండి బెనిఫిట్ పొందుతుందని కొంతమంది ప్రొటెస్టర్స్ అంటున్నారు. రీసెంట్ ఇండియన్ హిస్టరీలో అత్యంత రికగ్నైజబుల్ ప్రొటెస్ట్ బ్రాండ్గా మారింది. ఇలాంటి ప్రొటెస్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మినిస్టర్ రిజిగ్నేషన్ వల్ల ఇండియన్ ఎగ్జామ్ సిస్టమ్ ఏమన్నా మారుతుందో లేదో కింద కామెంట్ చేయండి.